హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి పిల్లలతో నేను మనుషుల మీద గెలవాలనుకుంటున్నానని మీతో ఎవరు చెప్పారు? నేను ఇంట్లో వాళ్ళ ప్రేమని గెలవాలనుకుంటున్నాను. అందరితో మాట్లాడినట్టుగా ప్రేమగా మాట్లాడితే అంజుకు నచ్చదు కదా, అందుకే కనీసం తనతో గొడవ పడుతూ అయినా మాట్లాడుతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అని చెప్పి అలా అమ్మ పాప బాగిని హక్ చేసుకుంటుంది. అమ్మో, అందరూ సండే రోజున నిద్రపోయిన తర్వాత మీ అమ్మ నువ్వు పార్లర్కి వెళ్ళే వాళ్ళట కదా, ఈసారి మనం కూడా అలాగే పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తినేసి వద్దాము అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ విషయం మా అమ్మకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు మిస్ అమ్మ, నీతో ఈ విషయం ఎవరు చెప్పారు అని అమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి పక్కింటక్క చెప్పింది అని అనగానే అప్పుడు అమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. లేదు మిస్ అమ్మ, మా అమ్మ ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ కూడా చేసింది, అటువంటిది నీకు ఇలా తెలిసింది అని చెప్పి అసలు ఎప్పుడు కూడా పక్కింటక్క అంటావు, మా అమ్మకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఆ ఆంటీ ఎలా ఉంటారు అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో బాగి ఇదిగో ఇంత హైట్ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, గడ్డం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, ఎప్పుడు మొహం మీద చెదరని చిరునవ్వు ఉంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే పక్కింటి ఆంటీ ఎలా ఉంటుందని అడిగితే అమ్మ పోలికలు చెబుతావేంటి మిస్ అమ్మ అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అయ్యో అమ్ము, నేను చెప్పేది పక్కింటక్క పోలికలే అని చెప్పి సరే ఈసారి ఆ పక్కింటక్క కనిపించినప్పుడు ఈ విషయాలు తనకి ఎలా తెలుసో నేను కనుక్కుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమ్మ బతుకున్నప్పుడు ప్రతి సండే రోజున వీళ్ళు ఎక్కడికో వెళ్ళేవారు, మేము లేచేసరికి ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళారని అడిగితే మేరీ ఆంటీ వాళ్ళ ఇంటికని అబద్ధం చెప్పేవారు మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్ ఆకాష్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. సరే సరే, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆ పొట్టిది డాడీని ఎలా కాకపాడుతుందో వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అమర్ ఎప్పుడెప్పుడు జాగింగ్ నుండి తిరిగి వస్తాడా కాకపడదామా అని చెప్పి అంజు ఎదురు చూస్తూ ఉంటుంది. డాడీ ఏంటి జాగింగ్ కోసమని హైదరాబాద్ దాటి సూర్యాపేట వరకు వెళ్ళారా, ఇంకా రాలేదని చెప్పి అంజు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే అమర్ ఇంట్లోకి వస్తాడు. డాడ్, మీ షూస్ నేను బయట పెడతాను డాడ్, నేనున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే అదేంటి అంజు, నువ్వు పెట్టడం ఎందుకు, నా షూస్ నేను పెట్టుకుంటానులే అని అమర్ అంటూ ఉంటాడు. అదేంటి డాడ్ అలా అంటారు, మీరు ఇప్పుడు ఏమన్నారు, నా షూస్ అన్నారా, నువ్వు నేను అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారా డాడ్, మనమంతా ఒకటే కదా అని చెప్పి అంజు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మన పనులు మనమే చేసుకోవాలని కూడా నేను నీతో చాలాసార్లు చెప్పాను కదా అంజు, మరేం పర్వాలేదులే అని చెప్పి అంటూ ఉంటాడు. డాడ్ జాగింగ్ చేసి వచ్చారు కదా, మీ కాళ్ళు నొక్కమంటారా అని చెప్పి అలా అమర్ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. పోనీ మసాజ్ చేయమంటారా డాడ్ అని చెప్పి అంజు అమర్ భుజాలు నొక్కుతూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో అమ్ము వాళ్ళకు రెస్పాన్సిబిలిటీయే లేదు డాడ్, నేను వాళ్ళలాగా పని దొంగని కాదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక బాగి మిగతా ముగ్గురు పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అంజు ఏం చేస్తుందా అని చెప్పి అలా దూరం నుండి చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళు అంజుని గమనించడం అంజు కూడా చూస్తుంది. వీళ్ళేంటి నా మాటలు వినేశారా, కొంపతీసి ఇప్పుడు డాడ్తో నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మిస్ అమ్మ, డాడ్ జాగింగ్ నుండి వచ్చారు, త్వరగా వాటర్ తీసుకురా, అన్నీ నేనే చెప్పాలి అని అంజు అంటూ ఉంటుంది. చూసావా మిస్ అమ్మ దీని ఓవర్ యాక్షన్ అని చెప్పి అమ్ము వెళ్ళబోతూ ఉంటే బాగి చేతిని అడ్డం పెట్టి ఆపుతూ నువ్వు ఉండమ్మో, అన్నిటికీ కూడా మనం ఓవర్ కంపెన్సేషన్ తీర్చుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళని వెళ్ళనివ్వకుండా బాగి అడ్డుపడుతూ అంజు ఇంకేం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి లోపలికి అమర్ వెళ్ళబోతూ ఉంటే అందరూ కలిసి అమర్ ముందుకొచ్చి నిలబడతారు. ఇక అప్పుడు అంజు ప్లీజ్ డాడీకి ఏం చెప్పొద్దు అని వాళ్ళందరినీ కూడా బతిమలాడుతూ ఉంటే వాళ్ళు అడ్డంగా తల ఊపుతూ ఉంటారు. ఒరే అమర్, అంజు నీతో ఏదో మాట్లాడాలని అంది కదా, ముందు తను ఏం మాట్లాడుతుందో వినురా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము అంటే ఏంటి నానమ్మ, ఇప్పుడు అంజు డాడ్ని కావాలనే కాకపట్టి అన్ని పనులు చేసి ఏదో అడగాలనుకుంటుందన్నా నీ ఉద్దేశం, అంజు కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తుందనా నీ ఉద్దేశం అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఏంటంజు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు అని చెప్పి అమర్ సీరియస్గా అడుగుతాడు. దాంతో అంజు భయపడిపోయి ఏం లేదు డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది.
ఏంటి అందరూ తేడాగా ఉన్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు అని చెప్పి అమర్ అడుగుతాడు. అప్పుడు ఏం లేదులేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వ అని చెప్పి నిర్మలమ్మ అంటుంది. అమర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంజు డాడ్ని అడుగుదామంటే అడగలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో ఉంటే డాడ్ నన్ను బతకనివ్వరు, స్కూల్కి వెళ్తే ఆ రాక్షసి నన్ను చంపేస్తుంది, ఏం చేయాలో ఏంటో అని చెప్పి అంజు ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క రాతోడు లాన్లో కారు తుడుస్తూ ఉంటాడు. అప్పుడు గుప్తాతో గుప్తా గారు, పాపం రాతోడికి మీరు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా, ఒక్కడే కష్టపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బాలిక నీ ఉద్దేశం, ముందేమో నన్ను తోట మాలించేశావు, ఇప్పుడు నీ ఇంటి పనివాడిని చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఏం కాదులేండి గుప్తా గారు, పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు కదా అని చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత రాతోడు కారు తుడుస్తూ ఉంటే ఇక ఇంతలో పిల్లలు బాల్తో ఆడుకుంటూ రాతోడికి బాల్ విసిరి కొడతారు. ఇక దాంతో ఆ బాల్ వచ్చి రాతోడి దగ్గర పడిపోతుంది. రేయ్, నాకే బాల్ విసిరి కొడతారా, మీ సంగతి చెప్తాను, ఇంకోసారి బాల్ ఇటువైపు వచ్చిందంటే తాట తీస్తానని చెప్పి ఇక అలా బాల్ని విసిరి కొడతాడు. కాసేపటి తర్వాత రాతోడు మళ్ళీ కారు తుడుచుకుంటూ ఉండగా పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ బాల్ని రాతోడి దగ్గర పడేస్తారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా, మీ సంగతి చెప్తాను, బాల్ కావాలా బాల్ అని చెప్పి రాతోడు వాళ్ళు అంకుల్ బాల్ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇదిగోండి క్యాచ్ పట్టండి అంటూ సీరియస్గా ఆ బాల్ని విసిరి కొడతాడు. అప్పుడే గుప్తాతో, నేను బతుకున్నప్పుడైతే అమ్మ వాళ్ళతో సండే వస్తే క్రికెట్ ఆడేదాన్ని, ఆ రోజులే వేరు గుప్తా గారు, నేను క్రికెట్ ఆడడం బాగా మిస్ అవుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే రాతోడు బాల్ విసరటంతో ఆ బాల్ని క్యాచ్ పట్టుకుంటుంది. ఇక బాల్ గాల్లో ఆగడం చూసిన రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మో ఇదేంటి, బాల్ గాల్లో ఆగిపోయింది అని చెప్పి షాక్ అవుతూ అలా గాల్లోకి చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడు కూడా ఇదేంటి, నేను బాల్ని ఎలా క్యాచ్ పట్టుకోగలిగాను అని చెప్పి షాక్ అవుతూ ఆ బాల్ని తిరిగి రాతోడు వైపు విసురుతుంది. ఇదేంటి, మళ్ళీ బాల్ వచ్చి నా దగ్గర పడిపోయింది అని చెప్పి మళ్ళీ రాతోడు బాల్ విసురుతాడు. మళ్ళీ క్యాచ్ పడుతుంది. ఇక ఇద్దరు కూడా కాసేపు అలా క్యాచెస్ ఆడుకుంటూ ఉంటారు. అసలు బాల్ మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తుంది అని చెప్పి రాతోడు ఈసారి కార్లో ఎక్కి కూర్చుంటాడు. ఇక ఆ బాల్ కూడా రాతోడి దగ్గరే ఉండిపోతుంది. గుప్తా గారు, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఒకటి గమనించారా, నేను బాల్ పట్టుకోగలిగాను, అసలు నేను బాల్ ఎలా పట్టుకోగలిగాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా, అమ్మో వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు బంతాట ఆడారు, ఈ బాలికకు అనుమానం వచ్చేలోపే ఏదో ఒకటి కవర్ చేయాలని చెప్పి, ఏం లేదు బాలిక, ఆ రోజు నువ్వు పూజ చేయడం వల్ల నీకు స్పర్శించే శక్తి వచ్చింది కదా, అందుకే ఇప్పుడు నువ్వు బంతిని తాకగలిగావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఓ అవునా అని చెప్పి మరొకసారి అనుమానిస్తూ, అవును కానీ నేను ఆత్మని కదా, రాతోడు మనిషి కదా, మరి నేనెలా బాల్ని పట్టుకోగలిగాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, బంతి గుండ్రంగా ఉంది కదా బాలిక, అందుకే నువ్వు పట్టుకోగలిగావు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే గుండ్రంగా ఉన్న వస్తువు ఏదైనా నేను పట్టుకోగలుగుతానా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి బాలిక నీ సందేహాలు, మీ మానవులకు ఎప్పుడు కూడా సందేహాలు వస్తూనే ఉంటాయి, అవి ఎప్పటికీ తీరవు అని చెప్పి కావాలని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. గుప్తా గారు ఏంటి నేనేదో అడుగుతూ ఉంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఏదో ఉంది, అదేంటో నేనే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఇక మొత్తానికి అలా ఆరుకైతే తనకు శక్తులు వచ్చాయన్న విషయం తెలుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.